ఇంకా ఎవరున్నారని వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే నా ముందు కూర్చున్న మరి భావితరాల భవిష్యత్తు పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం జాతీయ నూనె పురుగుల ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ రోజు ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే మరి ఎందుకు వస్తుంది, దీనివల్ల బ్యాడ్నెస్ ఏంటిది, దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ అందరికీ తెలియాలి. మరి ఎందుకు వస్తారని ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఆడుకుంటారా, మట్టిలో ఆడుకుంటారా, బయట ఆడుకుంటారా, దానివల్లనే వస్తుంది. మీరు చేతులు సరిగా కడుక్కోకుండా అన్నం తింటారా, దానివల్లనే వస్తుంది. మీరు ఖచ్చితంగా గోళ్ళు తీసుకోకపోతే ఈ గోళ్ళలో ఏముంటుంది, మట్టి చెత్త ఇరుక్కొని ఉంటుంది కదా, దానివల్ల కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరూ మనం బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎట్లయితే ఆడుకున్నామో దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ స్నానం చేసిన తర్వాతనే మనం అన్నం తినాలి, ఏదైనా తినేదంటే తినాలి. అట్లనే తినకూడదు. మమ్మీ చెప్తే చేతులు పెట్టుకొని చెప్తే ఏ మమ్మీ ఎక్కడనే చెప్తుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇట్లాంటివి అవుతాయి. అందుకని అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీరందరూ జాగ్రత్త తీసుకోవాలి. మరి దీనివల్ల ఏంటి జరుగుతుంది, ఇప్పుడు అవి వచ్చినాయి లోపల నూనె పురుగులు అంటే ఇంటింత కూడా ఉంటాయి కాబట్టి మీ కడుపులో దాంతో ఏమైతే మీకు ఆకలి మందగిస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను స్కూల్ కూడా అంటారు, నేను చదువుకోని అంటారు, మీకు బ్రెయిన్ పని చేయండి. ఇక్కడ కరెక్ట్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఉంటుంది. అందరికి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలైనా కూడా ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే మమ్మీ ఏం చెప్తుంది, డాక్టర్ ఏం చెప్తున్నారు, టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది ఏదేం చెప్పినా కానీ ఈ మంచి భవిష్యత్తు కోసమే. కాబట్టి మీరు అందరికి అర్థం చేసుకొని మీరు చేయాలి. ఇది చూడండి, కొట్టలో ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి నేను చిన్న ఉన్నప్పుడే, నాకు ఒక 15 years ఉన్నప్పుడు నా పక్కన ఒక అబ్బాయి ఉంటుండే, తనకి 7 years. ఆ అబ్బాయి అట్లనే డైలీ మట్టిలో ఆడి ఇంటికి వచ్చి అట్లనే తినడం అట్లనే చేసిండు. ఏమైంది ఆయనకి ఒకరోజు ఫుల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ తీసుకెళ్తే వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకుంటే నోట్లోంచి 2 నూనె పురుగులు ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే లావుగా, ఇంత పొడుగుంది నోట్లోంచి వచ్చి పడ్డాయి మీద మొత్తం. అది జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ ఈ రోజు టాబ్లెట్స్ వేసుకోండి, మళ్ళీ ఒక 1-2 days లో మీకు క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కడుక్కొని తినొద్దు, బయటికి వెళ్ళి ఆడుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి, ఫ్రెష్గా ఉండాలి, మంచిగా చదువుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీ కడుపులో ఏదైనా సిస్టమ్ బాగుంటే మీ బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. एंड आप लोग को हिंदी समझ में आता है कि नहीं? हिंदी में बताओ या तेलुगु में बताओ? समझ में आया ना? आप लोग को हिंदी में समझ में आया कि नहीं? तेलुगु समझ में आया? एक ही बात बोलना चाहती हूँ, ठीक से खाना खाओ और पढ़ाई करो, और बाहर जाके जब तुम खेलते हो और बैठे होने के बाद ठीक से हाथ धोना और ठीक से खाना खाना और ठीक से नहाना. जब मम्मी बोलती है, जब टीचर्स बोलते हैं, वो जरूर सुनना. और बिना नहीं सुने वो ऐसे खाना खाए आप लोग, उसके बाद जाकर तो आप लोग को बहुत तकलीफ होने वाली है. आपके फ्यूचर में बहुत बड़ा असर पड़ने वाली है. इसलिए मैं आपको एक ही बात बताना चाहती हूँ, आप लोग ठीक से रहेंगे तो आपके माता पिता ठीक से रहेंगे. और एक ही बात में बोलना चाहती हूँ, सारे पेरेंट्स को रिक्वेस्ट करना चाहती हूँ मैं कि हर बच्चे को ये जो दवाई है उनको देना चाहिए. इधर आगे मतलब ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో ఈ టాబ్లెట్ ఇస్తున్నారు, జాతీయ దినోత్సవం కాబట్టి ఈ రోజు ఇక్కడ టాబ్లెట్ ఇస్తున్నారు. ఎవరైనా కానీ తల్లిదండ్రులు తెలియని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దగ్గరున్న కళాశాలలో కానీ, అంగన్వాడీ కేంద్రంలో కానీ, స్కూళ్ళలో కానీ వెళ్ళి వేయించండి పిల్లలకి. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ. అది కాకుండా ఒకవేళ మర్చిపోతే జూన్ 27వ తారీఖు లోపల కూడా వేయించవచ్చు. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అవసరం పిల్లలకి. ఎందుకంటే అది బాగుంటే ఏదైతే సిస్టమ్ ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుందని అందరూ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. पनीर लगे ठीक है
ఇంకెక్కడి ఒకసారి అది ఇంకే వాటర్ తాగి ఇంట్లో పెట్టుకోవచ్చు